హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ వాళ్ళ బిగ్ డే. ఎందుకంటే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతుంది సీజన్ 9ది. ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. తనుజ పుట్టస్వామి ఫ్యాన్స్ కావచ్చు, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కావచ్చు, డెమాన్ పవన్, సంజన, అలానే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కావచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున గుమిగూడు ఉన్నారు. చూసినట్టయితే ఎవరు విన్నర్ అవుతారనే దానిపై చాలా వరకు యాంటిసిపేషన్ నెలకొన్నా కానీ ఎక్కువ శాతం మంది ప్రజలు కళ్యాణ్ పడాల వైపే మొగ్గు చూపారు. కళ్యాణ్ పడాలకి మ్యాక్సిమం ఓట్స్ వచ్చాయనేది తేటతెల్లమవుతుంది. చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద ఎత్తున కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ మాత్రమే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. చాలా వరకు కళ్యాణ్ పడాల స్లోగన్స్ కూడా మనకు వినిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం తనూజ పుట్టస్వామికి కూడా హార్డ్ కోర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కానీ ఆమె కన్నడ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి, అట్ ద సేమ్ టైం మన కళ్యాణ్ పడాల తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి, అలానే సైనికుడు, దేశానికి సేవ చేశాడు అనే ఒక మంచి ఉద్దేశం కూడా తన వెనకాల ఉంది కాబట్టి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించడం మనం చూడొచ్చు. అందరూ కూడా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు విన్నర్ అవడంతో. బ్రో చెప్పండి బ్రో, కళ్యాణ్ పడాల విన్నర్ అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? కళ్యాణ్ పడాలలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? మాకైతే మంచిగా ఆడుతున్నాడు. మేము యాక్చువల్ అయితే ఇమాన్యుయల్ అనుకున్నాము. వాడు ఏవి చూసేసరికి మేమైతే మైండ్ బ్లాక్. కాకపోతే కళ్యాణ్ పడాల ఇద్దరు సేమ్ టు సేమ్. నాకు కళ్యాణ్ పడాల ఇమాన్యుయల్ అంతే. ఇప్పుడైతే అదే వెయిటింగ్. కళ్యాణ్ పడాల ఆర్మీ కదా, ఆర్మీకి ఏదైనా సింపతి వర్కౌట్ అయింది అంటారు. అచ్చి అలా ఏం లేదన్న, వాడు గేమ్ ఆడాడు, గెలిచాడు, కొట్టాడు అంతే అంతే. దాన్ని ఆ సింపతి అని కానీ లేకపోతే ఓటింగ్స్ ఇలా అలా ఏం లేదన్న. జస్ట్ కొట్టాడు, గేమ్ కొట్టాడు, గెలుస్తున్నాడు అంతే. తనూజ కూడా బాగా కాంపిటీషన్ ఇచ్చింది కదా తను. ఇచ్చిందన్న, కాంపిటీషన్ ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఎవరిలో ఇద్దరిలో ఒకరు కదా అన్న విన్ చేసేది. ఇప్పుడు తనని విన్ చేయలేరు, మనం ఇద్దరిని విన్ చేయలేరు, కానీ ఒకరినే కదా, అందుకని ఒకరు. అంటే కళ్యాణ్ పడాల ఫస్ట్ 5 వీక్స్లో అసలు ఏం ఆడలేదు, ఎలిమినేట్ అయిపోతారని చెప్పి చాలా మంది అనుకున్నారు. చాలా మంది మేము కూడా అనుకున్నాం అన్న, ఫస్ట్లోనే ఆ వీక్లోనే మేము కూడా అనుకున్నాం. కాకపోతే ఏంటంటే రాను మనోడు ఎప్పుడైతే ఫ్లోలో దిగాడో అప్పుడు అనుకున్నాం అన్న, ఈ మనోడే కొడతాడు అని మేమైతే గట్టి ఫిక్స్ అయిపోయాం. తనూజ కూడా మేము ఫస్ట్ ఎంకరేజ్ చేసాం తనూజని కూడా. ఎప్పుడైతే ఇదైందో ఇదన్న. సో చూసారు కదా, కళ్యాణ్ పడాల గెలిపోయిందాడు అని చెప్పి అనౌన్స్మెంట్ రాగానే ఇక్కడ పెద్ద ఎత్తున ఎలా అయితే ఫ్యాన్స్ అరుస్తున్నారో చూసారు కదా, ఎలా ఎంజాయ్ చేస్తారో చూసారు కదా. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా కళ్యాణ్ పడాల గెలిపొందాడు అని తెలియంగానే అందరూ కూడా ఒక రకంగా ఒక పెద్ద షౌట్ వేయడం, అలానే చాలా వరకు వాళ్ళ సెలబ్రేట్ చేసుకునే విధానం ఇక్కడంతా చూడొచ్చు మనం. కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు అని తెలిసి పెద్ద ఎత్తున ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున గుమికొడుతున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పరిస్థితి ఇది. ఒక పక్కన పోలీసులు, మరో పక్కన కళ్యాణ్ పడాల ఫ్యాన్స్, మరో పక్కన అందరూ కూడా ఇక్కడ చూస్తున్నట్టయితే మనం చూడొచ్చు. అవునండి, కళ్యాణ్ పడాల విన్నర్ అయినందుకు మేమేం హ్యాపీగా లేము. బికాస్ ఆఫ్ మేము తనుజ ఫ్యాన్స్. మేము తనుజకి డైలీ ఓట్లేస్తాము. డైలీ కృష్ణకాంత్ పార్క్ పోతాం, యూసాఫ్ కూడా డైలీ రివ్యూలు ఇస్తాము. మూవీ గురించి కానీ, బిగ్ బాస్ గురించి కానీ ప్రతి దానికి మేము రివ్యూలు ఇస్తాము. మమ్మల్ని ఇలా కన్సిడర్ చేయకుండా రోడ్ మీద పోలీస్ బాబాయిలు నెట్టేస్తుర్రు. ఎంతవరకు కరెక్ట్? మేము ఓట్లు వేయలేమా? మేము రివ్యూ చెప్పలేమా? మరి మిలియన్స్ లో పోయినాయి ఎట్లా మరి? కళ్యాణ్ పడాల మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం వచ్చేసరికి మంచిదన్న. జస్ట్ కామనర్గా వచ్చాడు, తన జాబ్ కూడా వదులుకొని వచ్చాడు. ఇండస్ట్రీ తన చిన్నప్పటి నుంచి అభిప్రాయం ఇండస్ట్రీకి రావాలని. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా విజయనగరం డిస్ట్రిక్ట్, నాది కూడా విజయనగరం నుంచి వచ్చాను నేను కూడా. కళ్యాణ్ పడాల విన్ అవడం వెనక ఏది ముఖ్యమైన కారణం ఏమై ఉంటుంది అంట? ముఖ్యమైన కారణం అంటే తను 100% ఇచ్చాడన్న. ప్రతి టాస్క్ అవ్వచ్చు, లేదంటే అక్కడ ఉన్న రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడం అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి ఏది కూడా బ్యాక్ ఎండ్ నుంచి ఎవరిని బ్యాక్ సైడ్ అనేది చేయలేదు ఎవరిని. అలా జెన్యున్గా ఉన్నాడు, వెన్నుపోటు పడలేదు, జెన్యున్గా ఉన్నాడు అన్న. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో వ్యూవర్స్ చూసారు కదా, కళ్యాణ్లోని ఆ జెన్యూనిటీయే తను గెలిపించింది అని చెప్పి ఫ్యాన్స్ అందరూ చెప్తున్నారు. కళ్యాణ్ ప్రతి ఒక్క టాస్క్ చాలా బాగా ఆడాడు, అలానే అందరితో కూడా మంచి బాండింగ్ బిల్డ్ చేసుకున్నాడు. ప్రతి ఒక్క కంటెస్టెంట్తో కళ్యాణ్ పడాల వ్యవహరించిన తీరు అదంతా కూడా తన గెలుపుకి ముఖ్యమైన కారణం అయి ఉంటుందని చెప్పి ఇక్కడ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. ఓవరాల్గా కళ్యాణ్ పడాల గేమ్ విషయానికి వస్తే ఎవరితో కూడా తగులు పెట్టుకోకుండా, ఎవరితో కూడా గొడవ పెట్టుకోకుండా ఈ సీజన్ 9 విన్నర్గా నిలిచాడని చెప్పి ప్రతి ఒక్క అభిమాని కూడా ఇక్కడ ఫిల్మీ బీట్ తెలుగుతో పంచుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. సో ఓవరాల్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల అని తెలియడంతో పెద్ద ఎత్తున ఆయన ఫ్యాన్స్ అయితే ఇక్కడ గుమిగూడడం జరిగింది. సో ఓవరాల్గా అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పరిస్థితి ఇది. ఫిల్మీ బీట్ తెలుగు వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, ఫిల్మీ బీట్ తెలుగు.